వాట్సాప్ ఇది లేకుండా దాదాపు ఎవరు ఉండరు. మీకు వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి కానీ, లేదా కాల్ చేసుకోవడానికి కానీ, లేదా మెసేజ్లు పెట్టుకోవడానికి కానీ వాట్సాప్ను విస్తృతంగా విరివిగా వాడుతూ ఉంటారు. అయితే మీకు ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే మీ వాట్సాప్లో మీ వీడియోలు పంపించవచ్చు, మెసేజ్లు పంపించవచ్చు, ఫోన్ కాల్ మాట్లాడచ్చు. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రక్రియ. కానీ ఇక నుంచి మీకు ఫోన్ నెంబర్ అవసరం లేదు, మొబైల్ నెంబర్ అవసరం లేకుండానే మీరు వాట్సాప్ని యూజ్ చేయొచ్చు. అలాగే వాట్సాప్లో ఫోన్ కాల్, ఇంటర్నెట్ కాల్ కూడా చేసుకోవచ్చు, మెసేజ్లు కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము నంబర్ ఉంటేనే ఈ సదుపాయాలు, ఈ వెసులుబాట్లు అన్నీ కూడా మనం అనుభవించాం. కానీ ఇక నెంబర్ లేకుండా వాట్సాప్కు సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ని మనం వాడుకోవచ్చు. ఇది ఎప్పుడే కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. iOSలో అలాగే ఆండ్రాయిడ్స్లో కొన్నిట్లో ఆల్రెడీ ఈ ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే కనుక మీరు మీ మొబైల్లో ఉండేటువంటి సెట్టింగ్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మీ ఫీచర్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఫేజ్డ్ మేనర్లో ఈ వెసులుబాటుని, ఈ ఫీచర్ని విస్తృతంగా చేస్తుంది వాట్సాప్. ఇది గమనించినటువంటి ఎక్స్ ఏముంటుందంటే, ఎలన్ మస్క్ ఇప్పుడు మెటా తోటి ఒక రకంగా చెప్పాలంటే లీగల్ ఫైట్ చేస్తుంది. ఏం చేస్తుంది? వాట్సాప్ కాల్ అనేది సీక్రెసీ మెయింటైన్ చేయలేదు, దానికంటే సీక్రెసీని ఎక్స్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ ద్వారానే మీరు చాట్ చేసుకోండి, ఎక్స్ ద్వారానే వీడియోస్ పెట్టుకోండి, ఎక్స్ ద్వారానే కాల్ చేసుకోండి అని చెప్పి ఇప్పుడు ఎలన్ మస్క్ చెప్తున్నారు. అందుకే ఇప్పుడు వాట్సాప్ సీఈఓకి అలాగే ఎలన్ మస్క్కి మధ్య ఇంటర్నేషనల్గా బాగా ఈ సర్వీస్ సంబంధించినటువంటి గొడవ జరుగుతుంది. అది కూడా కోర్టుల్లో జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే కాంపిటీషన్. రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళది క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు వాట్సాప్ని మించినటువంటి యూజర్ ఫ్రెండ్లీ యాప్ ఇంకోటి లేదు సోషల్ మీడియాలో. సో కాబట్టి ఇప్పుడు వాట్సాప్ని మించిన విధంగా ఎక్స్ వెసులుబాటు కల్పిస్తుంది, ఎక్స్ను వాడుకోండి విరివిగా అని చెప్పి ఎలన్ మస్క్ ప్రచారం చేస్తున్నాడు. అందుకే ఇంకొక స్టెప్ వేసింది వాట్సాప్. మొబైల్ నెంబర్ లేకుండా మొత్తం ఫెసిలిటీస్, మొత్తం ఫీచర్స్ ఇచ్చేస్తుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఇచ్చేస్తుంది.